షాప్ కు పంపించాలి. రేయ్ కర్రా, ఈ క్యాసెట్స్ అన్ని షాప్ కు తీసుకెళ్లి సెపరేట్ గా ఉంచు. నేను 10 గంటలకు వస్తాను. హలో, జ్యోతి స్పీకింగ్. నేనమ్మా ఎడిటర్ని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జ్యోతి. ఈ రోజు హీరోయిన్ రాగిని ప్రెస్ మీట్ ఉంది. రిపోర్టర్ రాజు ఇంకా రాలేదు. నువ్వు వెళ్ళి కవరేజ్ చెయ్యి. హాఫ్ అన్ అవర్ లో బయలుదేరి వెళ్తాను. సరేనమ్మా. ఎవరు ఫోను? ఆఫీస్ నుంచి మా ఎడిటర్ గారు ఫోన్ చేశారు. నిన్న మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్ ప్రెస్ మీట్ కి పిలిచిందట. ఈ రోజు పెళ్లి ప్రెస్ మీట్, రేపు డైవర్స్ ప్రెస్ మీట్, ఎల్లుండి మళ్ళీ పెళ్లి, మళ్ళీ ప్రెస్ మీట్. మీ సినిమా వాళ్ళకి వేరే పని లేరా? బాగుంది. అలానే ఉద్యోగం అనుకుంటావా అన్నట్టు రాంబాబు, మా ఎడిటర్ గారు ర్యాంబో 3 మన షాప్ లో ఉంటే తీసుకురమ్మని చెప్పారు. ఓ బాగుంది. నేను వీడియో షాప్ పెట్టింది ఓసీలో క్యాసెట్లు పంచి పెట్టడానికి కాదని ఆయనతో చెప్పు. ఈ షాప్ మీద డబ్బులు సంపాదించి మా సిస్టర్ కి బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పు. సర్లే, ఛాన్స్ దొరికింది కదా అని నీ బాధ్యతల గురించి స్పీచ్ ఇవ్వనక్కర్లేదు. ఆయన త్వరలో సింగపూర్ వెళ్తాన్నారు. అక్కడ నుంచి కొన్ని మంచి క్యాసెట్స్ ఫ్రీగా తెచ్చిస్తున్నారు. వెరీ గుడ్. అంత ఉదార స్వభావం అతనికి ఉన్నప్పుడు మనం కూడా ఉదారంగానే ఉందాం. అతనికి ఏమేం క్యాసెట్లు కావాలో అన్ని తీసుకెళ్ళు. ఓకే? ఓ గాడ్, టైం అయిపోతుంది. ఆ ప్రెస్ మీట్ చూసుకుని అక్కడి నుంచి ముఖ్యమైన ఇంటర్వ్యూ తీసుకోవాలి. బయలుదేరుతాను. ఏమండి, మన పెళ్లి విషయం మీ నాన్నగారితో మాట్లాడతానన్నారు. మాట్లాడారా? మాట్లాడతాను లలిత. మంచి ముహూర్తం చూసి నాన్నగారితో చెప్తాను. ఆయన వెంటనే ఆకాశం అంత పందిరి భూదేవంత పేటేసి మన పెళ్లి జరిపిస్తాడు. ఓకేనా? ఆ శుభగడి కోసం ఎదురు చూస్తున్నానండి. తొందరగా ముడుములు పడి మన పెళ్లి జరిగిపోతే నా జీవితానికి అంతే చాలు. హలో జ్యోతి గారు. హలో, ఏమిటి ఈ మధ్య కనిపించడం లేదు? ఎక్కడండి, క్షణం కూడా తీరుకుంటలేదు. షూటింగ్లు అండి. రాత్రి పగలు ఒకటే షూటింగ్లు అనుకోండి. రాఘవేంద్రరావు గారి షూటింగ్, రామానాయుడు గారి షూటింగ్, కోదండరామరెడ్డి గారి షూటింగ్, బి గోపాల్ గారి షూటింగ్. ఒకటే బిజీ అనుకోండి. అంత బిజీయా మీరు? బిజీ అంటానండి, అక్కడ చేసేదంతా నేనేనండి. వాడికి ఏం రాదండి, చేద్దామన్నా చేయలేడు. ఇప్పుడు నీ గురించి చెప్తున్నా, రా రవి. ఆపోయ్, నువ్వు నీ వెదవాగుడు. గుడ్ మార్నింగ్ రవి గారు. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా సడన్ గా దయచేశారు? మొన్న నేను జరిపిన ఇంటర్వ్యూ పబ్లిష్ అయింది. అది చూపిద్దామనే వచ్చాను. నలుగురు ఆట పట్టించే విధంగా ఏం రాయలేదుగా. గాసిప్స్ ఏమైనా వస్తాయోనని భయపడ్డానికి. మీరేమీ ఆర్టిస్ట్ కాదుగా. ఇప్పుడు రాకపోయినా ఇక ముందు గ్యాసిప్ న్యూస్ రావడానికి అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే. నీ పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది నేను చూస్తుంటే. పో. సినీ చిత్ర లోకంలో విచిత్ర జాలం. క్యాప్షన్ చాలా బాగుంది. అంటే మ్యాటర్ బాగుండదని మీ అభిప్రాయమా? అలా అప్పుడే అలిగినట్టు మాట్లాడతారేమిటి? కొంచెం ఆగండి, చదివి చెప్తాను. నా గురించి కాస్త ఎక్కువ రాశారే. నాకు మాత్రం చాలా తక్కువగా రాశారనిపిస్తోంది. అలాంటప్పుడు మిగతా 4 పేజీలు నా గురించి రాసేచ్చుగా. ఒరే బుజ్జి, కొట్టానంటే మొహం బజ్జీ అయిపోతుంది. పో లోపలికి. నా గురించి అంత కష్టపడి రాసినందుకు చాలా థ్యాంక్స్. అంత కష్టపడి రాస్తే ఒట్టి థ్యాంక్సేనా? మరి పార్టీ ఇమ్మంటారా? మళ్ళీ కలిసినప్పుడు ఇద్దరు గాని. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. రైట్. గురువా, పార్టీ ఇమ్మంటారని అడగటం ఏంటి? పటకమని పట్టుకుని వ్యాన్లో పడేసి ఏ పెద్ద హోటల్కో పట్టుకుపోయి డమ్ముకుంటామా. ఎరా, నీ ఒళ్ళు చిమచిమలాడుతుందా? మరీ పిచ్చివాడు ఎక్కువైపోయింది. 4 నెలల క్రితం మర్డర్ చేసి తప్పించుకున్న హంతకుల్ని 2 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. 3 నెలల క్రితం గుంటూరు పోలీస్ స్టేషన్ పక్కన మానభంగం చేసిన 3 వ్యక్తుల్ని నిన్న పోలీసులు పట్టుకున్నారు. 6 నెలల క్రితం బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక ఇంటిపై దాడి చేసి 2 లక్షల విలువ చేసే వస్తువులను దోచుకున్న బందిపోటు ముఠాని ఇన్స్పెక్టర్ చక్రవర్తి గారు పట్టుకున్నారు. కానీ ఏమీ దొరకలేదు. తప్పైపోయింది సార్, పొరపాటు అయిపోయింది సార్. మీరు డ్యూటీలో రారని కూర్చున్నాను సార్. కూర్చోండి సార్. అంటే ర్యాంక్స్ తో సంబంధం లేకుండా అర్జెంట్ గా నా సీట్లోకి వచ్చేయాలని చూస్తున్నావు అన్నమాట. ఇదిగో, నువ్వు పిచ్చుకలతో ఆడుకో, పావురాలతో ఆడుకో, పిల్లులతో ఆడుకో, పులులతోటి సింహాలతోటి నాతోటి ఆడుకున్నావు అనుకో, ఏంటా పేపర్లో న్యూస్? విశాఖపట్నంలో హత్యలు, గుంటూరులో మానభంగాలు, హైదరాబాద్ లో దోపిడీలు. ఓకే, ఇప్పుడు ఈ జర్నలిస్టుల్లో మెదల్లో తడి పెనలో సిరా ఎవరికైనా ఉందయ్యా? అదే సార్. లేకపోతే ఏమిటయ్యా, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు
ఎప్పుడో జరిగిపోయిన దొంగతనాల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మర్డర్ల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మానభంగాల గురించి రాస్తారేంటి? ఎవరైనా ఇలాగే రాస్తారు కదా సార్. నేనే జర్నలిస్ట్ అయితే అంత ఫ్రెష్ న్యూస్ అంటే అంటే దొంగతనాలు జరగబోయేది ముందుగా తెలుసుకుంటాం, ప్రత్యక్షంగా చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. అలాగే మర్డర్ జరగబోయే ముందు మనిషిని చూస్తాం, మర్డర్ జరిగిపోయాక మనిషిని చూస్తాం. మర్డర్ జరుగుతున్నప్పుడు కూడా చూస్తారా సార్? చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. అలాగే మానభంగా పోలీస్ కుక్కలా పసిగడతాం, ఫాలో అవుతాం, ప్రాక్టికల్ గా చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. ఈ లెక్కన మీరు పెద్ద పేపర్ నడిపేలా ఉన్నారు సార్. అవును సార్, నాకు అలాగే అనిపిస్తుంది సార్. ఆహా. సార్ మీరు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసేసి వెంటనే జర్నలిస్ట్ అయిపోండి సార్. ఏరా, నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తే సీనియారిటీతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా సీట్లోకి వచ్చేద్దాం చూస్తున్నావా? నువ్వు పిచ్చుకలతోటి, పావురాలతోటి, పిల్లులతోటి ఆడుకో, పులులతోటి, సింహాలతోటి నాతోటి ఆడుకోకు. హలో జ్యోతి గారు. హలో. మేడం వాట్స్ ద ట్రబుల్? ఒరేయ్, మాతృభాషలో ఏడవచ్చుగా. కరెక్ట్. ఏమైందండి? బండి ట్రబుల్ ఇచ్చింది. ఆహా, ఐ సీ. నాకు టీవీఎస్ ల గురించి ఎక్కువ తెలీదు. నాకు బాగా తెలిసే. అలాగా, కొంచెం ఇవ్వండి. నువ్వు రిపేర్ చేసి పెట్టు. ఏమండి, నేను మీకు పార్టీ ఇస్తాను, జ్ఞాపకం ఉందా? అవును. నాకు జ్ఞాపకం ఉంది. ఉంచుకో. పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్దామా? మరి నేను నువ్వా ఎండ్లో కూర్చొని రిపేర్ చేసి పెట్టు, రెస్టారెంట్కి వచ్చేయి, వచ్చి అక్కడ బయట వెయిట్ చేయి. రండి. గురు దీపరే బాగుంది. ఇకపై లవ్లు డ్యూయెట్లు. మరి నాకు నట్లు బోట్లు డొక్కు టీవీఎస్లు. అమ్మా. హలో, మినిస్టర్ గారు లేరండి. ఎక్కడికి వెళ్ళారండి? అర్జెంట్ పని మీద ఊరికి వెళ్ళారండి. మీరు ఏం తంటాలు పడతారో నాకు తెలియదు. నాకు కావాల్సిందల్లా ఆ ఫైల్ ముందుకు రప్పించి నా పని జరిగేలా చూడాలి. అలాగే నా కాంట్రాక్ట్ విషయం కూడా మీరే చూడాలి సార్, ప్లీజ్. ఇదిగో, నిజాయితీ గల మంత్రిగా, ప్రజానాయకుడిగా ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ మంచి పేరుంది నాకు. కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రిని కూడా అవుతాను. ఇలా గవర్నమెంట్ అప్లికేషన్స్ లో ఇరికిస్తాం మంచిది కాదు. మన ముగ్గురు మధ్య ఇన్ని వ్యవహారాలు వాటాలు ఉన్నప్పుడు మీరు ఈ మాత్రం సహాయం అన్నా చేయకపోతే ఎలా సార్? ఏం చేద్దామయ్యా, సీఎం అసలే చండశాసనుడు. ఆవిరిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు. చెయ్యి చక్రం చూడకుండా జాతకం మొత్తం చెప్పేస్తాడు. నేను ఏదో తక్కువ అని కాదు కాబట్టి నెట్టుకొస్తున్నాను. చూద్దాంలేండి. కానీ హలో, నేను లలితని. లలిత నువ్వా? ఏమిటి పొద్దునే ఫోన్ చేసావు? ఇంటికి ఫోన్ చేద్దాం చెప్పానుగా. ఏం లేదు, మీరు 2 రోజులుగా కనిపించడం లేదుగా, అందుకని. అలా అని ఎప్పుడు పెడితే అప్పుడు ఇలా ఇంటికి ఫోన్ చేస్తే మన విషయం మా నాన్నగారు తెలిసిపోవచ్చు. ఈ ఫోన్కి 2-3 ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకండి అలా భయపడతారు? ఎప్పటికైనా మన పెళ్లి విషయాన్ని తెలియజేయాల్సిందేగా. సర్లే, ఆయన పార్టీ మీటింగ్తో చాలా బిజీగా ఉన్నారు. చూడు, ఇలాంటి విషయాలు సమయం సందర్భం చూసి చెప్పాలి. నువ్వు ఫోన్ పెట్టే, నేను సాయంత్రం కలుస్తాను. ఓకే. హలో, పిక్చర్ షూటింగా? 2 కానిస్టేబుల్ కావాలా? ఎక్కడా? ఓ, అలాగే పంపిస్తా. పదం సార్, ఎస్ఎస్ఆర్ క్రియేషన్స్ వాళ్ళ షూటింగ్ జూబ్లీ హిల్స్ లో జరుగుతుందట. 2 కానిస్టేబుల్ పంపించు. అలా సార్. నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళొస్తా. ఎవరిని? సార్ సార్ సార్, మమ్మల్ని ఇద్దరిని సినిమా షూటింగ్ పంపించండి సార్. అవును సార్, అడుక్కునేవాడు జైలుకి వెళ్తున్నట్టు ఏం ఉత్సాహం వచ్చేసిందిరా బాబు. ఇదే రాజకీయ నాయకుల మీటింగ్కి వెళ్ళండి రా అంటే నేను వెళ్ళంటారు. ఎందుకు? అక్కడ చెప్పులు రాళ్ళు తప్ప ఇంకేం దొరకవు. సినిమా షూటింగ్ అనేసరికి నేను వెళ్తానని సంకలు ఎగరేస్తున్నారు. టీలు, టిఫిన్లు, చికెన్ బిర్యానీలు మెక్కేసి బేటాలు నొక్కి వచ్చాయి సార్, సరదాగా సినిమా షూటింగ్ చూద్దామని సార్. మీరిద్దరూ సరదాగా జర్దాకిళ్ళి వేసుకుని షూటింగ్కి వెళ్ళండి. నేను ఎదమ్మకు వేసుకుని ఎంగిలి బీడీలు కాల్చుకుంటూ స్టేషన్ లో కూర్చుంటాను. అలాగే సార్. ఇదిగో, పిచ్చుకలతోటి, పావురాలతోటి, పిల్లులతోటి ఆడుకోండి, పులులతోటి, సింహాలతోటి నాతోటి ఆడుకోకండి. అది కాదు సార్, చిన్నప్పటి నుండి సినిమా యాక్టర్లు చూడాలని సరదా సార్. తప్పకుండా చూడండి రా, అందరూ కొత్త యాక్టర్లే.